Dutta Media, Power of News. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ దామోదర్. హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. ఈ వారం మనం వచ్చిన మన గెస్ట్ డాక్టర్తో హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. సో ఈ ట్రామా సర్జన్ అంటే ఏంటి? వీళ్ళు ఇది ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్. సో దీంట్లో వీళ్ళు డీల్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ అవన్నీ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకుందాము. డాక్టర్ దామోదర్, మీ గురించి. Hello, sir. I'm Dr. Damodar, MBBS, MS General Surgery and MCH Trauma Surgery from AIIMS, New Delhi. సో డాక్టర్ దామోదర్, ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, అంటే పక్కన యాక్సిడెంట్ పడిపోయినా అక్కడ నుండి వెళ్తున్న వాళ్ళు కొంతమంది చూసి మనకెందుకులే అని వెళ్ళిపోతుంటారు ఆపకుండా. అంటే మనకెందుకులే వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద రీజను, అంటే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తే మా మీద పోలీస్ కేసు అవుతుందో, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి అనే ఒక భయంతో హెల్ప్ చేయరు. సో ఇప్పుడు ఒక కొత్త లా వచ్చిందని విన్నాను. సో ఈ లా వల్ల అలా హెల్ప్ చేసిన వాళ్ళకు ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా ఈ లా వల్ల? సో ఇదివరకు ఇది చాలా భయాలు ఉండేవి. పోలీస్ కేసు అవుతుంది, మనమే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వైపు తీసుకురావాలి అని మన ఓల్డ్ సినిమాస్ లో చూస్తుంటే. బట్ 2007లో సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చింది. తర్వాత వీ హ్యాడ్ లా కాల్డ్ గుడ్ సమరిటన్ లా. గుడ్ సమరిటన్ లా అంటే మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా రోడ్ పక్కన సహాయం చేసి వాళ్ళని హాస్పిటల్కి నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే, ఎక్కడైతే హాస్పిటల్ దగ్గర వాళ్ళని పేషెంట్ వదిలేస్తామో అక్కడితో మీ బాధ్యత అయిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ చూసుకోవాలి. వాళ్ళ పోలీస్ కేసు చేయడం కానీ, ఎమ్మెల్సీ లీగల్ కేసు ఇన్ఫార్మ్ చేయడం కానీ, అండ్ ఎక్స్పెన్సెస్ ఏం అడగకూడదు, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ చేయాలి. ఇవన్నీ హాస్పిటల్ చూసుకుంటుంది. మీ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ నుంచి పైసా అడగరు. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి, పోలీస్ కేసు అనేది ఒక్కసారి ఎంక్వైరీ ఉంటుంది. అది కూడా ఓన్లీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పోలీసులు చేయొచ్చు. అంతేగాని మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిందే, కోర్టులో ఎంటర్ అవ్వాల్సిందే, అలాంటివి అవసరం లేదు. దే ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ బై దిస్ లా. అండ్ ఇంకొకటి, మనం తెలియని వాళ్ళని ఎవరైనా రోడ్ పక్కన అలా సహాయం తీసుకెళ్తే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వబడుతుంది. అండ్ విత్ సర్టిఫికేట్, గుడ్ సమరిటన్ సర్టిఫికేట్. సో ఈ లా యాక్చువల్లీ చాలా మందికి తెలియదు. ఆ భయంతో చాలా మంది ఎవరికి సహాయం చేయరు. సో దే సంథింగ్ కాల్డ్ గుడ్ సమరిటన్ లా. సో అందరూ ఎవరికైనా సహాయం చేయండి, కానీ ఎక్కువ హాని చేయకూడదు, సహాయం చేయాలి. ఓకే. సో ఇంకా కొన్ని ట్రామాలో కొన్ని డ్యామేజెస్ చూస్తాం. ఫాల్ ఫ్రమ్ హైట్ కానీ, లెగ్ నుండి ఏమన్నా వెహికల్ వెళ్ళిపోతే కానీ, ఎలాంటి లెగ్ క్రష్ ఇంజురీస్, ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఈ హైట్ నుండి ఫాల్ అవుతారు. ఒక హైట్ నుండి అంటే ఎంత హైట్ నుండి ఫాల్ అవుతే యూజువల్లీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది? లైక్ ఇన్ని ఫీట్స్ నుండి పడితే ఎక్కువ అవుతుంది ఇన్ని. సో ఎంత హైట్ నుండి? సో బేసిక్గా ఏంటంటే, మన పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వేరు చూద్దాం. పెద్దవాళ్ళు బేసిక్గా మోర్ దెన్ 10 feet హైట్ ఆన్ ఏ గ్రౌండ్ సాయిల్డ్ ఫ్లోర్, అంటే మట్టి ఉన్న ప్రాంతం, ఆర్ మోర్ దెన్ 15-20 feet హైట్ కాంక్రీట్ ఫ్లోర్స్. ఎక్కడ పడినా దే విల్ హ్యావ్ డేంజరస్ మెకానిజం అనమాట. వాళ్ళకి ఇంజరీస్ ఎక్కువ అయితేనే స్టడీస్ చెప్తాయి. ఏది ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది యూజువల్లీ హైట్ నుండి ఫాల్ అవుతాయి? సార్, ఫాల్ ఆన్ కాంక్రీట్ ఫ్లోర్స్ మీద పడే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్, హెడ్ ఇంజరీస్, స్పైన్ ఇంజరీస్, ఈవెన్ చెస్ట్ అయోటిక్ ఇంజరీస్ అవుతుంటాయి, మోర్ డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ హెడ్ అండ్ స్పైన్ ఇంజరీస్ ఎక్కువ అవుతుంటాయి, పెల్విక్ ట్రామాస్ అవుతుంటాయి. సరే, ఏదైనా సరే వాళ్ళు ఎలా పడ్డారు, దేని మీద ల్యాండ్ అయ్యారు, ఎంత హైట్ నుంచి పడ్డారు, దీని మీద ఆధారపడుతుంది. వీ కెన్ నెవర్ టెల్ ఈ ఇంజరీస్ ఎక్కువ అవుతాయి అని చెప్పి. బట్ మోస్ట్ కామన్ మెకానిజం బట్టి మనం స్టడీస్ ఇలా చేసాము. బట్ వాళ్ళు ఎలా ల్యాండ్ అయిన మెకానిజం ఏంటి, దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. ఇంకొకటి, చిన్నపిల్లలు ఏంటంటే 2 to 3 times ఆఫ్ దర్ హైట్. పిల్లలు 12 పిల్లలు వాళ్ళ హైట్కి 2 నుంచి 3 ఇంతలు ఎక్కువ ఉన్న హైట్ నుంచి పడితే వాళ్ళకి మోర్ డ్యామేజ్ అనేది ఇట్స్ ఆల్సో స్టడీస్ బేస్డ్ అనమాట. వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళని ఎక్కువ ట్రీట్ చేయాలి. వాళ్ళు బయట నుంచి నార్మల్గా కనపడతారు మనకి, బట్ డెఫినెట్గా వాళ్ళని ఇవాల్యుయేట్ చేయాలి. వాళ్ళని డెఫినెట్గా డేంజరస్ మెకానిజం ఒక్కటి చాలు. మన బీపీ, పల్స్ అన్ని నార్మల్గా ఉన్నా కూడా, బయట ఏమి స్క్రాచ్ లేకపోయినా కూడా అలా వదిలేడానికి లేదు. ఒకవేళ మెకానిజం కనుక డేంజరస్ అని హిస్టరీ చెప్తే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. అదే ఎందుకు వచ్చినాయి కదా ఇప్పుడు అన్ని ప్రోటోకాల్స్, ట్రామా ప్రోటోకాల్స్ అని. అంటే ఈ ప్రోటోకాల్లో ఏం చేస్తారు? ఒక ట్రామా ప్రోటోకాల్. సో బేసిక్గా మనం ఫాలో అయ్యేది అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ ప్రోటోకాల్, ATLS ప్రోటోకాల్ బై అమెరికన్ కాలేజ్. ATLS ప్రోటోకాల్ ఫాలో అవుతాం మనమే. సో బేసిక్గా ఏంటంటే, ట్రామా ప్రోటోకాల్స్ ప్రకారం ABCD అప్రోచ్.
ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్, డిజబిలిటీ, ఎక్స్పోజర్. ఎయిర్వే అంటే పేషెంట్ మాట్లాడుతున్నాడా లేదా, ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేదు. నెక్స్ట్ ఎయిర్ షుడ్ బి పాస్, ఎయిర్ పాస్ అవ్వాలి, ఇదంతా బాగుండాలి. నెక్స్ట్ బ్రీదింగ్ అంటే లంగ్స్ లో నీమోథొరాక్స్, హీమోథొరాక్స్, గాలి చేరటం, రక్తం చేరటం ఉండకూడదు. లంగ్స్ ని కంప్రెషన్ ఏం చేయకూడదు. అది మెయిన్. వెంటిలేషన్ బాగా అవ్వాలి. సో అది మెయిన్. నెక్స్ట్ సి అనేది సర్క్యులేషన్. అంటే మనకి బీపీ బాగుండాలి, ఎక్కడ బ్లడ్ లాస్ ఉండకూడదు. కార్డియాక్ హార్ట్ చుట్టూ బ్లడ్ లాస్ ఉండకూడదు. ట్యాంపర్డ్ హార్ట్ చుట్టూ బ్లడ్ ఉండకూడదు. అండ్ కడుపులో ఛాతీలో బ్లడ్ అవుతుందా లేదా, ఫాస్ట్ చేస్తారు అల్ట్రాసౌండ్ తో. సో ఇవన్నీ చూసుకుంటారు. నెక్స్ట్ డి అంటే డిజబిలిటీ, మన కాన్షియస్నెస్, వాడి స్పృహ ఎలా ఉంది, దానికి ఒక స్కోరింగ్ ఉంటుంది, జీసీఎస్ అని. సో వాడికి స్పృహ ఎంత బాగుందా లేదా, అండ్ లేకపోతే వాడికి ఏమైనా పెరాలసిస్ లాగా ఏమైనా వచ్చిందా, ఎక్కడన్నా కదలిక తక్కువ ఉందా దాంట్లో, ఇవి చూసుకోవాలి. ఎక్స్పోజర్ అంటే మొత్తం బాడీ టోటల్గా కంప్లీట్గా యాక్టివ్ బ్లీడింగ్ ఎక్కడ అవుతుందా, ఫ్రాక్చర్లు, ఆబ్వియస్ ఫ్రాక్చర్లు ఎక్కడ ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. సో ఈ ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఇది మనం పేషెంట్ ఒక అసెస్ చేయడానికి. సో ఆఫ్టర్ అసెస్మెంట్ లైక్ కొన్ని టెస్ట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. సో అవి ఏమేమి చేస్తారు యూజువల్లీ? సో బేసిక్గా దీంట్లో 2 టైప్స్ సార్. ఈ అసెస్మెంట్ చేసే టైంలో పేషెంట్ కనుక స్టేబుల్ లేడు, అంటే బీపీ చాలా తక్కువ ఉంది అండ్ పల్స్ చాలా ఎక్కువ ఉంది, అంటే మనకి ఈ ఫాస్ట్లో ఎక్కడో ఫ్లూయిడ్ ఉందని తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు అంటే మనం మామూలుగా మనందరం సిటీ స్కాన్ చేసిన తర్వాతే పేషెంట్ ఆపరేషన్ కానీ వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇలా అన్స్టేబుల్గా ఉన్న పేషెంట్కి సిటీ స్కాన్ దాకా వెయిట్ చేయకూడదు. ఇమీడియట్గా ఏ కంపార్ట్మెంట్లో బ్లడ్ ఉందో, అంటే కడుపులో ఉందా, ఛాతీలో ఉందా చూసుకుని, ఈ రెండే మోస్ట్ కామన్ కంపార్ట్మెంట్స్ విచ్ విల్ కాజ్ హైపోటెన్షన్, బ్లడ్ లాస్ అంతా అవుతుంది. సో ఇమీడియట్గా తీసుకెళ్ళి వాటిని సర్జరీ చేయాలి, ఆపాలి. దట్ ఈస్ కాల్డ్ డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ. అదే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వేర్ ట్రామా సర్జన్స్ ప్లే వెరీ గుడ్ బిగ్ రోల్. లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ చెస్ట్ ఇంజరీస్, అబ్డామినల్ ఇంజరీస్, పెల్విక్ ఇంజరీస్, వాస్కులర్ ఇంజరీస్, వీటన్నిటికీ సిటీ స్కాన్ కోసం వెయిట్ చేసే టైం ఉండదు. సో ఇమీడియట్గా తీసుకెళ్ళి ఆపరేషన్ దగ్గర తీసుకెళ్ళి అది ఎక్కడుందో ఎతికి ఆ బ్లీడ్ని ఇమీడియట్గా ఆపాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. హలో వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Dutta Media.